మోడీ పర్యటన తర్వాత కూడా బీజేపీలో నేతలు ఏకతాటిపైకి వచ్చినట్టు కనిపించడం లేదు. మోడీ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు దూరంగా ఉండడమే దీనికి నిదర్శనం. ఆయన కాంగ్రెస్ కు వెళ్తారన్న ప్రచారం ఇప్పటికే ఉంది. సీక్రెట్ మీటింగ్లు నిర్వహిస్తున్న నేతలు దారికి వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, కమలంలో ఆ కల్లోలం అయితే ఇంకా పూర్తిగా తగ్గట్లేదు. అసలు బీజేపీలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారా, ఉన్న వాళ్ళే పోతారా అంటే మాత్రం $100 క్వశ్చన్గానే ఉంది. ఇది ఇప్పటివరకు మనం చూసుకుంటే మోదీ వచ్చి అసలు అనుకున్న దానికంటే ఎక్కువ వరాల జల్లులు కురిపించారు. పసుపు బోర్డుకు సంబంధించి కానీ, గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కానీ, రైల్వే లైన్కి సంబంధించి కానీ అంటే ఇస్తారు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. 9 సంవత్సరాల్లో 9,000 కోట్లు ఇచ్చామని చెప్పేసి కిషన్ రెడ్డి ప్రకటించడం, కావాలంటే నేను వస్తాను వాదనలకు కేసీఆర్ని రమ్మని సవాల్ విసరడం. సో ఇవన్నీ చేసిన నేపథ్యంలో మోదీ వచ్చి ఒక జోష్ నింపారు. ఈవెన్ మోదీ మాట్లాడుతున్న క్రమంలో కూడా తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఎన్ని చేయాలో అన్ని చేశారంటే, మీరంతా నా కుటుంబ సభ్యులు అని ఆయన సంబోధించడం కానీ, జనం మధ్యలోంచి రావడం కానీ, ఇలాంటివి ఏంటి అంటే మోదీ తనదైన స్టైల్లో మేము తెలంగాణ వైపు ఉన్నాము, తెలంగాణ ప్రజలు మాకు కావాలి, వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి అనేటువంటి సంకేతాన్ని అయితే గట్టిగా ఇచ్చారు. ఒక్కసారి మోడీ వచ్చి వెళ్ళాక కింది స్థాయి బీజేపీని నమ్ముకొని ఉన్నటువంటి శ్రేణులు అయితే సంతోషించాయి. ఎస్, మనం కూడా ఇంకా కథన రంగంలో ఉన్నాం, ఎలక్షన్స్లో ఉన్నాం అనుకుంటున్నారు. కానీ వాట్ అబౌట్ మెయిన్ లీడర్స్ విషయానికి వస్తే అసలు వీళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు కిషన్ రెడ్డి, లక్ష్మణు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్, లేదంటే రఘునందన్ని తీసుకున్నా కానీ, లేదంటే అరవింద్ తీసుకున్నా. ఈవెన్ రఘునందన్ విషయంలో కూడా తను మిక్స్డ్ టాకే వినిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతం అయితే యాక్టివ్గానే పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు, ఈవెన్ విజయశాంతిని తీసుకున్నా మనకు నిన్న ఆమె వస్తుంది అని ముందు మనకు వస్తాయి మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, తర్వాత తాను చివరికి మోదీ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక ట్వీట్ చేసి దాన్ని కిషన్ రెడ్డికి, అదేవిధంగా లక్ష్మణ్కి, అదేవిధంగా సంజయ్కి ట్యాగ్ చేసింది. ఇలా చేయడం ద్వారా నేను ఉన్నాను అని తను చెప్పిన, అంటే నేను బీజేపీలో ఉన్నాను అని విజయశాంతి చెప్పిన, యాక్టివ్గా ఉందా లేదా, అసలు యాక్టివ్ పార్టిసిపెంట్ ఎంతవరకు ఉంటుంది అంటే మాత్రం మనం డౌటే. ఇక ఇప్పుడు మనకు వివేక్ వెంకటస్వామి విషయంలో, అంటే వాళ్ళ ఇంట్లో గతంలో మీటింగ్ జరిగింది శిరీష, మీకు కూడా గుర్తే ఉంటుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా రవీంద్ర నాయక్ కానీ, మరి శశిధర్ లాంటి వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆ మీటింగ్లో, అంటే వాళ్ళ ఇంట్లో మీటింగ్లో పాల్గొన్నారు. ఆ సమయంలో మీడియా వచ్చి వీళ్ళని అడిగినప్పుడు, ఈవెన్ కొండా విశ్వేశ్వరరెడ్డిని అడిగినప్పుడు కూడా, లేదు మేము పార్టీని బలోపేతం చేయడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నామని వాళ్ళు చెప్పినా, లేదు వీళ్ళంతా అసంతృప్తితో ఉన్నారు, మనం అమిత్ షా దగ్గరికే వెళ్దాము, తాడోపేడో అక్కడే తేల్చుకుందాం అనేటువంటి మాటలు వినిపించాయి. అయితే ఇది ఇప్పుడు ఎవరైతే ఆ నేతలు ఆ రోజు వివేక్ వెంకటస్వామి ఇంట్లో మీటింగ్ పెట్టారో వాళ్ళంతా బీజేపీ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళలో రాని వాళ్ళు ఎవరు లేదు, ఈవెన్ అందరూ వచ్చారు. కానీ ఎవరు యాక్టివ్గా ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. వచ్చి మేము బీజేపీలో ఉన్నాం, బీజేపీకి మా సపోర్ట్ అన్నది కాదు. ఇప్పుడు మరి ఒక్కసారి ఎలక్షన్స్ వస్తే కథన రంగంలో దిగాలి. అలా దిగేటువంటి మూడ్లో వీళ్ళు ఉన్నారా లేదా, ఇంకా ఆలోచించుకునేటువంటి ధోరణిలో ఉన్నారా, బెటర్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయనేటువంటి ఆలోచనలో ఉన్నారా, ఇది చూడాలి. ఇక ఇప్పుడు బీజేపీలో హాట్ ఆఫ్ ద టాపిక్ రాజగోపాల్ రెడ్డి ఎటు వెళ్తాడు? ఈవెన్ మోదీ వచ్చి ఇంత జరిగినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈవెన్ రాజగోపాల్ రెడ్డితో మాట్లాడడానికి నేను కూడా ప్రయత్నించాను, మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఏదైనా నేను చెప్తాను అన్నట్టుగానే ఉన్నారు. కాబట్టి ఏం చెప్తారు ఏంటి అది చూడాలి. అంటే మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్టు ఈవెన్ వెంకటరెడ్డి కానీ, లేదా మిగతా కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఒక రాజగోపాల్ రెడ్డి వస్తే అడ్వాంటేజ్ అవుతుందా, లేదా వీళ్ళు రావడం నల్గొండని పూర్తి స్థాయిలో మళ్ళీ కబ్జా చేసుకోవడం, మళ్ళీ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తాయని కాంగ్రెస్ ఆలోచిస్తుందా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ బీజేపీకి సంబంధించి అయితే అంటీ ముట్టనట్టే రాజగోపాల్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఆయన దగ్గర నుంచి ఎలాంటి డెసిషన్ అయినా రావచ్చు. అది ఏదై ఉంటుంది అనేది ఇప్పటికే బీజేపీ శ్రేణుల్లో గట్టి చర్చ నడుస్తుంది. ఇక మిగతా నాయకుల విషయానికి వస్తే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి చర్చ నడుస్తుందో మిగతా వాళ్ళ విషయంలో కూడా వీళ్ళు అసలు యాక్టివ్గా ఉన్నారా లేదా. అండ్ ఇంకొకటి మెయిన్ విషయము శిరీష, ఈరోజు మనకు ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ October 2 అంటే ఈ 2వ వారంలో
ఈ ఎవరైతే ఇప్పుడు మనకు బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పారు. అంటే ఫస్ట్ లిస్ట్ అంటే ఇప్పుడు మెయిన్గా ఎవరైతే అభ్యర్థులు పార్టిసిపెంట్స్ మనకు బీజేపీకి సంబంధించి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లన్నీ చెప్పేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి వీళ్ళ పేర్లు ప్రకటించడం లేదా వీళ్ళు కొంతమంది అభ్యర్థులను కూడా అంటే వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థుల గురించి కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? నిన్న మోదీ వెళ్ళిన తర్వాత కూడా హడావిడిగా కీలక నేతలందరినీ పిలిచి రాత్రి దాదాపు 11 గంటలు ఆ ప్రాంతంలో కిషన్ రెడ్డి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత హడావిడిగా మళ్ళీ మార్నింగ్ ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏ లిస్ట్ అయితే వీళ్ళు అనుకుంటున్నారో ఆ లిస్టు వీళ్ళు పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరుగుతుంది. ఒకసారి పార్లమెంటరీ కమిటీ ఓకే అనుకుంటే వాళ్ళని ఫైనల్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఈ ప్రాసెస్ అంతా ఈ 2 వారాల్లో జరిగిపోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ ప్రాసెస్ జరిగితే అభ్యర్థులతో పాటు ఎవరైతే ఇప్పుడు మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది అభ్యర్థులను చెప్తున్నారని చెప్పాను కదా, వాళ్ళని ఒకవేళ ఈ లిస్ట్లో వాళ్ళని కనుక ఫైనల్ చేసినట్లయితే కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి కొన్ని రోజుల క్రితమే ప్రకాష్ జవదేకర్ వీళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడారు. మీకు ఏమన్నీ సమస్యలు ఉన్నా మీరు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మనం అందరం కలిసి వెళ్దామని ప్రకాష్ జవదేకర్ మాట్లాడిన తర్వాత కొంత మెత్తబడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు మోదీ వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకాస్త మెత్తబడినట్టు తెలిసింది. అంటే వీళ్ళ అలకలు బుజ్జగింపులు ఇక్కడే ఉంటే ఇంకా వీళ్ళు కథన రంగంలోకి ఎప్పుడు దిగాలి, వీళ్ళు ఓటర్ల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు బీజేపీ వైపు ఓటర్లను మలుచుకోవాలి, ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి ఈ రేంజ్లో నడవడం అనేది బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు 2వ వారంలో వచ్చేటువంటి ఫస్ట్ లిస్ట్ కొంత ప్రభావాన్ని అయితే చూపుతుంది. అయితే బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటే బీజేపీకి కొంత లాభం లేదు. మనము ఇప్పుడు వీళ్ళైతే ఎలాగైతే గెలుపు గుర్రాలను ఎంచుకుంటున్నారో అప్పుడు గెలుపు గుర్రాలు అనుకున్న వాళ్ళు కూడా కీలకమైన పార్టీ ఏదైతే గెలుస్తుంది అనుకుంటున్నారో ఆ పార్టీ వైపే వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలో అయితే ఉన్నారు. అంటే మనం ఇక్కడే ఉందామా, ఇక్కడ ఉంటే మనకు ఫ్యూచర్ ఉంటుందా లేదా, మనల్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, బీజేపీలోకి అనవసరంగా వచ్చామా, ఈ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అసలు ఈ నియోజకవర్గంలో గెలుస్తామా లేదా, ఎవరికి వాళ్ళు సర్వేలు చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు తమను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, మనం నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఈ ఆలోచనలంతా తెగాలి, ఈ హంగామా అంతా తెగాలి, వీళ్ళు మళ్ళీ ఎలక్షన్ల యుద్ధంలోకి అడుగు పెట్టాలి. ఒకసారి వచ్చిన తర్వాత ఇప్పటివరకైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ ద్విముఖ పోరు కాదు, బీజేపీ కూడా ఉంది, త్రిముఖ పోరుకి మేము సిద్ధంగా ఉన్నాం అనిపించాలి. అండ్ మోదీ అయితే తన వంతు ప్రయత్నం అయితే చేసి వెళ్ళారు. ఎంతవరకు తెలంగాణకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చో అన్నీ చేశారు. ఏ రకంగా అయితే తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకోగలుగుతారో ఆ ప్రయత్నాలన్నీ చేశారు. ఈవెన్ అమిత్ షా 10th వస్తున్నాడు. ఒకసారి అమిత్ షా వచ్చిన తర్వాత సినారియో ఇంకా మారే ఛాన్స్ ఉంది. రేపు ఒకసారి నిజామాబాద్లో మోదీ ఏం మాట్లాడతారా అనేది కొంత ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. నిన్న ఏ విధంగా మార్చిందో. అండ్ 10న అమిత్ షా కూడా వస్తున్నాడు కాబట్టి అమిత్ షా ఎఫెక్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నడ్డాతో ఎప్పటికప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి, మీటింగ్ జరుగుతున్నాయి, ముఖ్య నేతలు కూడా సమావేశం అవుతున్నారు. కాబట్టి సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఓవైపు సాగుతుంటే మరోవైపు ఇంకొక ప్లానింగ్ ఏంటంటే బీజేపీకి సంబంధించి కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 by 1 తెలంగాణకు వస్తూ వెళ్తూ ఉండాలి. ఎక్కడ కూడా ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట వినపడకుండా కీలక నేతలుగా ఉన్నవారు 1 by 1 తెలంగాణకు వస్తూ వెళ్తూ ఉండాలి. చాలా కాన్సన్ట్రేషన్గా ఉంది. ఢిల్లీ పెద్దలు తెలంగాణను దక్కించుకోవాలనే దానితోటి గట్టి ఉద్దేశంతో ఉన్నారు, పట్టుదలతో ఉన్నారు అనేటువంటి సంకేతాలను ఇస్తున్నారు. ఎనీహౌ ఢిల్లీ నుంచి అయితే సంకేతాలు గట్టిగా అందుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏ మేరకు అందిపుచ్చుకుంటుంది, వీళ్ళు గెలుపు గుర్రాలుగా రంగంలో నిలుస్తారా లేదా ఇలా కొట్లాటలు దుమ్ములాటలతోనే మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసేసుకుంటారా? ఇప్పటి వరకైతే తలో దారిలో ఉన్నారా లేదా అందరూ ఒక తాటి మీద ఉన్నారా అంటే మాత్రం ఈవెన్ వాళ్ళలో వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి కొంత టైం గడిస్తే మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే చాలా తక్కువ మంది మాత్రమే చాలా యాక్టివ్గా ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం కాస్త పట్టినట్టుగా ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ స్వప్న.